పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉంటుందో అమెరికా దేశ ప్రజల పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేస్తానన్న డొనాల్డ్ ట్రంప్ మిత్ర దేశాలతోనే కయ్యానికి కాలు దూవుతున్నాడు. ఒక మంచి బిజినెస్ మ్యాన్ దేశ ప్రెసిడెంట్ అయితే ప్రపంచ దేశాలతోని దౌత్య సంబంధాలు బాగుపడతాయి. దానివల్ల ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. ట్రేడింగ్ ఎక్కువ జరగడం వల్ల దేశంలోని ఎకానమీ ఇంకా బూస్ట్ అవుతుందని చెప్పి ఆశించిన అమెరికన్ ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే మిత్ర దేశమైన మన ఇండియాతోని 50% రెసిప్రోకల్ టారిఫ్ విధించడం జరిగింది. ఈ ట్రంప్ మామ ఎవరికి అంతు చిక్కడు కదా. ఈ ట్రంప్ మన భారతదేశంలో తుగ్లక్ పరిపాలన అంటాం. ఎందుకు అంటే తుగ్లక్ ఒక పని సరిగా చేయడు. అంటే ఇవాళ ఒక డిసిషన్ తీసుకున్నాడు అంటే దీనికి ఆపోజిట్ గా రేపు ఇంకో డిసిషన్ తీసుకుంటాడు, ఇంకో రోజు ఇంకో డిసిషన్ తీసుకుంటాడు. అలాంటి డిసిషన్స్ వల్ల ఈ మన భారతదేశంలో తుగ్లక్ అనే పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ తుగ్లక్ ఎవరు అంటే అమెరికా అని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పడం జరుగుతుంది. ఊసరి మళ్ళీ కంటే కూడా తొందరగా తన డిసిషన్స్ ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇండియా వల్లనే రష్యా యుక్రెయిన్ పైన యుద్ధం చేస్తుందంట. ఈ ట్రంప్ మామ మాటలు ఊరికే ఉండు. ఏమంటున్నాడంటే ఇండియా పైన 50% రెసిప్రోకల్ టారిఫ్ విధించాడు. ఈ ఆగస్టు 1న ఒక 25% రెసిప్రోకల్ టారిఫ్ ను విధించిండు. ఆ తర్వాత నిన్న ఇంకొక 25% అడిషనల్ గా యాడ్ చేసి దీన్ని 50% రెసిప్రోకల్ టారిఫ్ అనేది విధించడం జరిగింది. దీనికి ట్రంప్ మామ ఏమంటాడంటే మేము రష్యా నుంచి ట్రేడ్ చేస్తున్నాం కదా, అంటే రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, రష్యా నుంచి మిషనరీస్ తీసుకుంటున్నాం, రష్యా నుంచి డిఫెన్స్ ఆర్మ్స్ తీసుకుంటున్నాం. ఇలా ఒక్కొక్క సెక్టార్ నుంచి మనము రష్యా దగ్గర నుంచి కొంటున్నాం. మనం ఎందుకు కొంటున్నాము? మన నేషనల్ అవసరం కోసం. అంటే మనకు ఎక్కడ చీప్ గా దొరుకుతుందో అక్కడ నుంచి మనం ఆయిల్ కొంటాం. ఎక్కడ డిఫెన్స్ మనతోని వారి యొక్క టెక్నాలజీని మనతో పంచుకుంటారో, మనతో కోడింగ్ కూడా పంచుకుంటారో, ఆ ఆర్మ్సే కాకుండా ఆ కోడింగ్ కూడా మనతో పంచుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటాం. ఆబ్వియస్ గా మన కంట్రీ నీడ్స్ ముఖ్యం కదా, అందుకు మనం కొన్నాం. ఈ రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్స్ కొనేది కూడా ఏదో యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచో లేకుంటే అమెరికా మొన్న చెప్పినప్పటి నుంచో కాదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం రష్యా నుంచి ఈ ఆయిల్ అనేది ఈ ట్రేడ్ అనేది జరుగుతూ వస్తుంది. అయితే అమెరికా ఏమంటది ఈ కంట్రీస్ నుంచి మనము తీసుకోవడం, ఈ ట్రేడ్ చేయడం వల్లనే మన దగ్గర నుంచి ఈ డబ్బు ఏదైతే మనం కొన్ని తీసుకుంటాం కదా ఆ డబ్బు నుంచి రష్యా వారికి ఉపయోగిస్తుంది. దీని వల్ల ఉక్రెయిన్ లేని లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. ఉక్రెయిన్ కి చాలా లక్షల కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. దీనికి ఒక ముఖ్యమైన కారణము ఇండియా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అమెరికా. విత్ ఇన్ 21 days లో మీరు కనుక రష్యా నుంచి ట్రేడ్ అనేది క్యాన్సిల్ చేసుకోలేకపోతే ఇండియా పైన ఈ 50% రెసిప్రోకల్ టారిఫే కాకుండా ఇంకా అదనంగా విధిస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుంది ఇండియాని. అయితే ఇండియా ఒక్క దేశమే అనుకుంటున్నారా తీసుకునేది? చైనా మనకంటే డబుల్ తీసుకుంటుంది క్రూడ్ ఆయిల్. ఇదే కాకుండా యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, లేకుంటే యూరోపియన్ కంట్రీస్ లో మిషనరీస్ కానివ్వండి, ఆర్మ్స్ కి సంబంధించిన కానివ్వండి, ఈ డీల్స్ కాకుండా స్వయాన అమెరికా కూడా రష్యా నుంచి మిషనరీస్ కానివ్వండి, ఇంకా చాలా సంబంధించిన ప్రోడక్ట్స్ దాదాపు ఒక 3 బిలియన్ సంథింగ్, 3 బిలియన్ ఆర్ 300 బిలియన్ సంథింగ్ US డాలర్స్ అక్కడ నుంచి ట్రేడ్ చేయడం జరుగుతుంది. మరి నువ్వు డబ్బులు ఇచ్చినట్టే కదా, నీ డబ్బుల నుంచి వార్ జరుగుతలేదా? ఇదంతా కోపం ఎందుకు ఇండియా పైన అంటే ఇంకోటి, ఇది కాకుండా టర్కీ దాదాపు 300 బిలియన్ US డాలర్స్ క్రూడ్ ఆయిల్ తీసుకోవడం జరుగుతుంది రష్యా నుంచి. మరి ఇంత డబ్బు ఈ కంట్రీస్ నుంచి తీసుకుంటూ ఉంటే కేవలం ఇండియా పైనే శాంక్షన్స్ విధించడం ఏంటి, ఇండియా పైనే టారిఫ్ విధించడం ఏంటి? దీనికి ఇంకో కారణం ఏంటో తెలుసా? దీనికి ఇంకో కారణం ఏంటంటే ట్రంప్ ఇండియాతో చేసుకున్న ఒక ఒప్పందం ఏమని చేసుకున్నాడు అంటే ఇండియాతోని రీసెంట్ టైమ్స్ లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఇండియా కొన్ని డీల్స్ చేసుకోవాలని చెప్పి కండిషన్స్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైన డీల్ ఏంటంటే F-35 ఫైటర్ జెట్స్. ఇది ఒక స్క్రాప్ లాంటివి, ఇది కాలం చెల్లిన ఫైటర్ జెట్స్. ఇది ఇప్పటి కాదు, 1980s 1990s జమానాకి చెందిన ఈ ఫైటర్ జెట్స్. దానికంటే మన దగ్గర అడ్వాన్స్డ్ లెవెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా దీనికంటే తక్కువ ధరకి కోట్ చేసే ఫైటర్ జెట్స్ ని మనకు రష్యా ఆఫర్ చేస్తుంది. అలాంటి జెట్స్ ని మనం కొనుక్కోకుండా ఎప్పుడో తుప్పుపట్టిన ఫైటర్ జెట్స్ ని, ఎక్కడో స్క్రాప్ లో ఉన్న ఫైటర్ జెట్స్ ని కొన్ని లక్షల కోట్లు పెట్టి ఎందుకు ఖర్చు చేస్తుంది భారతదేశం? ఈ డీల్ కి నో అని చెప్పింది ఇండియన్ గవర్నమెంట్. దీంతో కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే ఈ ట్రంప్ మామతో పాటు ఆ దేశపు వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఇండియాతో డీల్ చేశారు.
ఈ ఏదైతే F-35 విమాన సంస్థ ఉంటుందో ఈ ఫైటర్ జెట్ కి సంబంధించిన కంపెనీ ఏదైతే తయారు చేస్తుందో వాళ్ళతో డీల్ చేస్తున్నది, ఇది ఎలాగైనా ఇండియాకి మేము అమ్మి పెడతామని. ఆ డీల్ అవ్వలేదు. దీంతో ఈ తుగ్లక్ ట్రంప్ మా ఏం చేసిండు, ఇండియా ఎలాగైనా కొనాలి, ఒకవేళ కొనలేని పక్షంలో వీనిపైన శాంక్షన్స్ టారిఫ్స్ విధిస్తే రేపటి రోజు ఇండియా కాలబేరానికి వస్తుందని చెప్పి అనుకుంటుంది. కానీ ఇండియా వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలి అంటే, ఎలాగైతే చైనా ఇప్పుడు మనకంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ చైనా రష్యా నుంచి తీసుకుంటుంది, మరి వాళ్ళకేమో ఈ శాంక్షన్స్ ఈ టారిఫ్స్ అనేది మున్పట్ల ఏదైతే 200% వరకు కూడా వెళ్ళిపోయిందో ఆ టారిఫ్ అంతా తక్కువ చేసేసింది అమెరికా. ఇప్పుడు దీనిపైన కూడా మీరు జవాబు ఇవ్వాలని చెప్పి 90 days టైం ఇచ్చింది, మనకు మాత్రం 21 days. చైనా అంటే అంత భయం ఎందుకు? మీరు 200% టారిఫ్ పెంచుతామంటే మేము 200 పెంచుతామని చెప్పి చైనా ధీటుగా జవాబు చెప్పింది కదా. చైనా అంటే వెన్నులో వణుకు అమెరికాకి. అందువల్లనే ట్రంప్ మాట ఏది నిలబడతలేదు, ఎందుకంటే చైనా మీద అంతలా డిపెండ్ అయిపోయింది అమెరికా కూడా. అమెరికాలో చాలా శాతము ఫెర్టిలైజర్స్ కానివ్వండి, డ్రగ్ ఫార్మాసిటికల్ కానివ్వండి, దాంతోపాటు ఈ సెమీ కండక్టర్ చిప్స్ కానివ్వండి, ఇలాంటి ప్రతి ఒక్కటి చైనా నుంచే అమెరికా అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నింటి మీద కాస్ట్ పెరిగిపోతే వాళ్ళకు కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అందువల్లనే చైనాకి భయపడి తల ఒగ్గించింది. ఇప్పుడు ఇండియా కూడా ఏం చేయాలంటే, ఇండియా నుంచి కూడా చాలా వరకు అగ్రి ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, దాంతోపాటు అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ శాతము ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అమెరికాకి. ఇండియా కూడా ఎలాంటి భయపడకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు 50% టారిఫ్ ని విధించాలి. అంటే వాళ్ళు ఏది చెప్పినా ఏం చేసినా మనం భయపడతాం అన్నట్లు ఉండదు. మనం కూడా ఒక 50% టారిఫ్ విధిస్తే ఇండియా గవర్నమెంట్ పవర్ ఏంటో, భారతదేశం పవర్ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం మనం ఏదైనా చేస్తాం. మనకి ఎక్కడ తక్కువలో దొరికితే మనం అక్కడ కొనుక్కుంటాం. అడిగే హక్కు, కొనొద్దని చెప్పే హక్కు నీకు లేదు, నీకే కాదు ఎవరికి లేదు. దీంతో పాటు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ట్రంప్ మావ ఏం చేసిండు, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది కదా, అది ఆపరేషన్ సింధూర్ టైంలో. అప్పుడు ఏం చేసిండు, నేను యుద్ధం ఆపించిన అని చెప్పి ఎగిరి ప్రపంచ దేశాల ముందు నేను ఆపించిన, నాకు నోబెల్ ప్రైజ్ కావాలని. సరే, ఆ నోబెల్ ప్రైజ్ ఏందో ఇచ్చేండ్రు బాబు ఆయనకి. ఆ నోబెల్ ప్రైజ్ ఇచ్చే వరకు ఆయన ఆగేటట్లేడు. ప్రతి దేశానికి నేను ఇప్పించిన అని చెప్పి అంటే సీస్ఫైర్ చేయించిన అని చెప్పి చెప్పుకుంటుండు. అది ఇచ్చేసి సైలెంట్ గా మౌలాన కూర్చుంటాడు. ఊకే నేను కొట్టించిన డప్పు రాయిడ్లా ఉన్నాడు. అయితే మన ప్రధానమంత్రి మోదీ గారు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో సెక్షన్ జరిగింది. ఆ సెక్షన్ లో ఏం చెప్పాడంటే, ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరిగింది. అయితే మన ప్రధానమంత్రి మోదీ గారు ఏమన్నారంటే, ఏ దేశం మనల్ని ఒత్తిడి చేయలేదు, పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. పాకిస్తాన్ కాళ్ళబేరానికి రావడం వల్లనే మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నాము. అమెరికా కాదు కదా, ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ కాదు కదా, ఆ దేశం నుంచి ఎలాంటి కాల్స్ రాలేదు. ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ కాల్ చేస్తే పాకిస్తాన్ కనుక తీవ్ర అంటే ఇంకేదైనా పెద్ద స్టెప్ తీసుకుంటే, అంటే అణు ఆయుధం అని చెప్పి, న్యూక్లియర్ వెపన్ అని చెప్పి బెదిరిస్తే దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పాకిస్తాన్ కి అని చెప్పి గట్టిగా బెదిరించడం జరిగింది. ఈ స్టార్టింగ్ నుంచి ఈ అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ డ్యూయల్ స్టాండర్డ్స్, అంటే ఏషియాలో డెవలపింగ్ అయ్యే కంట్రీస్ ఏంటంటే, ఒకటి చైనా, ఇంకోటి మన ఇండియా. చైనాని ఆపాలంటే ఇండియా కావాలి, ఇండియాని ఆపాలంటే ఎవరు కావాలి, బికారిస్తాన్ అంటే పాకిస్తాన్ కావాలి. పాకిస్తాన్ లో ఏంటంటే వాళ్ళకు నేచురల్, అంటే వాళ్ళకు ఏంటంటే ప్రతిది అప్పు చేసుకుంటూ ఉంటారు. ఇటు చైనాతో సరిగ్గా ఉండరు, ఇండియాతో సరిగ్గా ఉండరు, ఎవరితో సరిగ్గా ఉండరు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే IMF నుంచి ఫండ్స్ ఇప్పిస్తే వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ మాట వింటారు. సో ఇప్పుడు ఏంటంటే ట్రంప్ మావ ఇలా చేస్తున్నాడు, ట్రంప్ కి గట్టి ఇస్తేనే సెట్ అవుతాడు, లేకుంటే అవ్వడు. ఇప్పుడు మన ఇండియాలో కూడా కొంతమంది ఇల్లిటరేట్స్ ఉన్నారండి. ట్రంప్ గెలవాలని చెప్పి చాలా మంది, కొంతమంది అయితే గుడి కట్టిళ్ళు, కొంతమంది అయితే పూజలు చేయడం ట్రంప్ గెలవాలని చెప్పి ఏదేదో చేసిందండి. అసలు మనకు అవసరం అండి ట్రంప్ మామ ఏదో అమెరికాకి చెందిన వ్యక్తి. ట్రంప్ తోని మనకు ఎలాంటి లాభం జరగలేదు. అలాంటి వ్యక్తికి మనం పూజలు చేయడము, అలాంటి వ్యక్తి గెలవాలని చెప్పడము అని చేయడం వేస్ట్. ఇప్పటికైనా ఇండియన్ గవర్నమెంట్ ధీటుగా జవాబు ఇవ్వాలి. ట్రంప్ ఏది చెప్తే దానికి, ఎందుకంటే మనకు ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే సరే, మనకు కొంత ఆర్థిక నష్టం వాటిల్లిన రేపటి రోజు అక్కడ US లో ఉంది కూడా చాలా వరకు ఇండియన్ సిటిజన్స్. ఆ ఇండియన్ సిటిజన్స్ ఒక్కసారి వాళ్ళ వాయిస్ ని కూడా లేవనెత్తడం చేయాలి. ఎందుకంటే అమెరికా కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ.
ఎలాగైతే మన వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రటిక్ మనకైతే వాళ్ళది కూడా డెమోక్రటిక్ కంట్రీ, మరి అక్కడ వాళ్ళ వాయిస్ ని లేవనెత్తాలి. దాంతో పాటు ఇక్కడ ఒకవేళ టారిఫ్లు ఎక్కువ విధించడం జరిగితే అక్కడి ప్రజలకి కష్టం. దీనివల్ల అమెరికాకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు అంటే ఒక 100 రూపాయల వస్తువు దానిపైన 50% టారిఫ్ విధించిందంటే అది దాదాపు 150 రూపీస్ అవుతుంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరు కొనలేకపోతారు. సరే, అది వేరే విషయం. మనకంటే మన కాంపిటీటర్స్ లైక్ చైనా అయినా, బంగ్లాదేశ్ అయినా టెక్స్టైల్స్ లో కానీ ఇంకేదైనా దాంట్లో చేస్తే మనకు కొంచెం నష్టం వాటిల్తుంది. కానీ ఏదైనా ఒక పర్సన్ ఒక బ్రాండ్ కైనా లేకుంటే ఒక ప్రోడక్ట్ కైనా లాయల్ ఉంటే అదే కొండమని చూస్తాడు. దానివల్ల ఎవరికి నష్టం? అమెరికాకే కదా నష్టం. ఇది కాకుండా ఇండియా, బ్రెజిల్ మరియు చైనా, రష్యా ఈ దేశాలన్నీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం జరిగింది. డాలర్ కి ఆల్టర్నేటివ్ గా బ్రిక్స్ కరెన్సీ తేవాలని చెప్పి చూస్తున్నారు. అది అంత ఈజీ కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు కరెన్సీ తేవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా మనం కరెన్సీ తెచ్చి అసలు ఒక్కటండి, ఈ చైనా గనక చక్కగా ఉంటే మాత్రం అమెరికాని ఎప్పుడో మట్టెట్టేసేవాళ్ళం. ఈ చైనా బుద్ధి మంచిది కాదు, ఎప్పుడు మన ఇండియా పైన విషయం చిమ్ముతూ ఉంటుంది. మన శత్రు దేశమైన పాకిస్తాన్ కి ఆర్మ్ సపోర్ట్ ఇవ్వడము, లేకుంటే మన ఇండియన్ ల్యాండ్ పైన ఆక్యుపై చేయడం ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉంటది. కానీ లేక ఒకవేళ చైనా గనక సక్రంగా ఉంటే మాత్రము ఈ పార్టీకి ఎప్పుడో అమెరికాని చుట్టేసేవాళ్ళం. ఇలా అన్ని దేశాలు కలిపి ఒక ఎకానమీగా ఎదిగి బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే అమెరికాకి చాలా వరకు డాలర్స్ లోనే బిజినెస్ అంటే డాలర్స్ నుంచి వాళ్ళకు ఇన్కమ్ ఇంకా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ డాలర్ నుంచి ట్రేడ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కనుక మనం అరికట్టినట్లయితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. రేపటి రోజు అమెరికాకి ఇలాంటి కౌంటర్స్ చాలా ఇవ్వాలి. దీంతో పాటుగా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మన యొక్క బడ్జెట్ ని ఎక్కువ కేటాయించడం వల్ల మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. దీనివల్ల రేపటి రోజు మనం చాలా ఇన్నోవేషన్స్ చేయాలి. ఎందుకంటే మనం కూడా ఆ స్థాయికి ఎదగాలి. మన ట్రేడ్ అంతలా పెరగాలి అంటే మన దగ్గర చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో మనము మన యొక్క ప్రోడక్ట్స్ ని తయారు చేయాలి. సెమీ కండక్టర్ లో మన యొక్క ఇంపార్టెన్స్ ఉండాలి. దాంతో పాటు అగ్రికల్చర్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ లో కానివ్వండి, ఏఐ లో కానివ్వండి, ప్రతి దాంట్లో మన భారతదేశము ముందుకెళ్తేనే మనము ఇలాంటి అన్ని చేయగలుగుతాము. ప్రపంచ దేశాలకు కూడా మన నుంచి భయం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనము వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఈ అన్ని సినారియోస్ ని మనం కరెక్ట్ చేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజు భారతదేశము వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ కాదు కదా, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ ఒకటే ఉండాలి, వరల్డ్ ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ. దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ధీటైన జవాబు ఇస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇంతటితో నా టాపిక్ అనేది కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయకండి. మరి యొక్క నెక్స్ట్ టాపిక్ లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.